ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు దిగవద్దు. ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులకు గురి చేయొద్దు. ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులకు గురి చేయొద్దు. ఎన్నికలన్న తర్వాత ఎవరికి నచ్చిన పార్టీకి వారు చేసుకుంటారు. కానీ మీ అందరి ఆవేదన, బాధ అర్థమైంది. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగా నన్ను లక్ష్యంగా చేసుకుని నన్ను నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో వీడియోలు వైరల్ చేయించి ఏదైతే సోషల్ మీడియాలో 3 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి ఎంత పెట్టారో లెక్క మాత్రం 3 కోట్లు ఇచ్చి చేసిన వ్యక్తులందరికీ నాకు బాధ ఉంది. నేను కాదనలేదు. ఎందుకంటే నా మీద ప్రచారం చేసిన వ్యక్తులకి నా వ్యక్తిత్వం తెలుసు. కానీ అయినా కూడా నిండు మనసుతో, మంచి మనసుతో వదిలేద్దాం. బైబిల్ సూక్తిని అందరూ గుర్తు తెచ్చుకోండి. బైబిల్ సూక్తిని అందరూ గుర్తు తెచ్చుకోండి. నీ నాశనం కోరుకున్న వాళ్ళ బాగు కోసం ప్రార్థిద్దాం. నీ నాశనం కోరుకున్న వాళ్ళ బాగు కోసం ప్రార్థిద్దాం. శత్రువులను సైతం ప్రేమిద్దాం. శత్రువులను సైతం ప్రేమిద్దాం. దయచేసి నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలారా, ఇదేదో విలేకరుల సమావేశంలో పెద్ద మనిషి అన్న ముసుగు తొడుక్కోవాలని చెప్పే మాటలు కాదు. గుండె లోతుల్లో నుంచి చెప్తున్నా. ఎవరైనా సరే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా మాట కాదని, ఎన్నికల్లో వ్యతిరేకం చేశారని ప్రత్యర్థులను వేధిస్తే అలాంటి వ్యక్తుల్ని నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను. ఎన్నికలు అయిపోయాయి, ముగిశాయి. ప్రజలు మనతో ఉన్నారు. మనం చేయాల్సింది ఉన్నాయి. ఏమిటి మనం చేయాల్సిందంటే, ఒకటి, నా కోసం కష్టం చేసిన కార్యకర్తల గౌరవం, సంక్షేమం. ఎందుకంటే కార్యకర్త భుజం మీదే చెయ్యేస్తా వస్తానే రా సాబీర్ భాయ్, రా రవణన్న, రా శంషుభాయ్ అంటే కుదరదు. కొంతమంది కార్యకర్తలకు గౌరవం సరిపోతుంది, ఎందుకంటే కాస్త స్థిమితంగా ఉంటారు కాబట్టి. కానీ తెల్ల సొక్కా వేసుకున్నటువంటి ఆ కార్యకర్త, ఆ తెల్ల సొక్కా వెనక కన్నీళ్లు నాకు తెలుసు. కుటుంబంలో ఉండే పరిస్థితులు నాకు తెలుసు. వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి ఉన్నాను కాబట్టి రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన, ముఖ్యంగా 13 నెలలు నేను నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సాగించిన యుద్ధంలో నా వెంట నడిచినటువంటి నాయకులు, కార్యకర్తలు, అది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కావచ్చు, నన్ను అనుభవించిన వాళ్ళు కావచ్చు, ఆఖరిలో పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ, జనసేన కార్యకర్తలు కావచ్చు, వారందరి రుణం తీర్చుకోవాలి. వారందరి రుణం తీర్చుకోవాలి. వారి గౌరవం, సంక్షేమం కోసం రక్తం దారబోస్తానని చెప్పని గత 5 ఏళ్లుగా నేను 3.5 సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేని. 3.5 సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా నా వెంట నడిచిన నాయకులు, కార్యకర్తల గౌరవం కోసం, సంక్షేమం కోసం రక్తం, చెమట ఏ విధంగా దారబోసానో అంతగా 2 నింతలు దారబోస్తా. దాంట్లో ఎలాంటి అనుమానంలే. ఆ రోజు నా వల్ల సాయం పొందిన వ్యక్తులు కొంతమంది వెళ్ళి ఉండవచ్చు, కానీ నేను తప్పట్టంలే. కానీ నా వెంట నిలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరో కొంతమంది వెళ్ళారని నిలిచిన వాళ్ళ సంగతి చూడకుండా ఉంటే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నేను రుణం తీర్చుకుంటా, దాంట్లో ఎలాంటి అనుమానాలు. రెండోది, రూరల్ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరగబోతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలా, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలా. అదేవిధంగా అనేక సార్లు మీకు చెప్పిందే నా కళ కొన్ని ఉన్నాయి. ఏదైతే గణేష్ ఘాట్, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, బారా షాహీద్ దర్గా, ఆ యొక్క మసీద్ నిర్మాణం, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు, పొట్టేపాళెం కలుజు మీద వంతెన, అలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల సాధన కోసం నేను చంద్రబాబు గారితో, లోకేష్ గారితోనే మాట్లాడి మాట ఇప్పించా మీ అందరి ముందు. వాటన్నింటినీ 10 కాలాల పాటు ప్రజలు మన పేరు గుర్తుంచుకునే విధంగా నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఈ రోజుకి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజుకి ఏసీ సుబ్బారెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి వారి స్థాయి నాకు లేకపోవచ్చు. నేను మామూలుగా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడు కావచ్చు. కానీ హై స్కూల్లో విద్యార్థిగా రాజకీయాలు ప్రారంభించి మీ అందరి సహాయ సహకారాలతో జీవిత ప్రయాణంలో ఎంతో మంది సహాయ సహకారాలతో ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి ఆ యొక్క ప్రజల గుండెల్లో 10 కాలాల పాటు నెరవేరే విధంగా ఉండే విధంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలా అని చెప్పే విధంగా ముందుకు సాగుతాం. దయచేసి నాయకులు, కార్యకర్తలకు మళ్ళీ చెప్తున్నా, నా మాటలు నచ్చుకుంటే నన్ను క్షమించండి. కానీ నా నిర్ణయంలో మార్పు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. కక్ష సాధింపులు, వేధింపులు, ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు. ఇది దుష్పరిణామాలకి దారితీస్తుంది. దయచేసి ఎన్నికలు అయిపోయినాయి.
వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున చేసినా 35,000 ఓట్ల మెజార్టీ, 35,000 ఓట్ల మెజార్టీ. ఇది కాదు ముఖ్యం, ఇది కాదు ముఖ్యం. 18 గ్రామాలు 26 డివిజన్లు, 18 గ్రామాలు 26 డివిజన్లు. ఒక్క గ్రామంలో ఒక్క డివిజన్లో కూడా మెజార్టీ తెచ్చుకోలేని రాజకీయ పిపీలకుల మీద మనం ఎందుకు బ్రహ్మాస్త్రం? ప్రజలు మనతో ఉన్నారు, ప్రజలు మనతో ఉన్నారు. ఆ ప్రజల ఆదరణ కాపాడుకుందాం. మళ్ళీ చెప్తున్నా, అధికారం చేతికొచ్చిందని రూరల్ నియోజకవర్గంలో ఉంటే నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలారా, అధికారం చేతికొచ్చిందని అధికార మదం తలకెక్కితే, అహంకారంతో ప్రవర్తిస్తే రాష్ట్రంలో ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పరిస్థితి వచ్చిందో మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది, మనకు అదే పరిస్థితి వస్తుంది. ప్రజలు విఘ్నులు, ప్రజలు అమాయకులుగా చూడొద్దు. ఈరోజు 1,000 కోట్ల కోటీశ్వరులు కోట్లు కుమ్మరించిన వారితో పోటీ పడే కనీస స్థాయి ఆర్థికంగా నాకు లేకున్నా మనం వెంట నిలిచారంటే ప్రజలు మన మీద పెట్టిన నమ్మకం. కాబట్టి ఆ నమ్మకాన్ని కాపాడుకుందాం. అదేవిధంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మనం చేస్తున్నాం ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు, మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు. నా నిర్ణయాన్ని బలహీన